హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైజింగ్ వచ్చి 55,352 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ మనకి కొద్దిగా రెసిస్టెంట్ లెవెల్ మనకి ఫేస్ చేయాల్సి వస్తుంది. 56,000 దగ్గర రెసిస్టెంట్ లెవెల్ అనేది ఈ లెవెల్ ఫేస్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టెస్ట్ చేస్తుంది అనమాట. మార్కెట్ బ్రేక్ చేయడానికి కొద్ది వాల్యూమ్ అయితే సహకరించట్లేదు. కొద్దిగా నా అంచనా ప్రకారం మార్కెట్ కొద్దిగా ఇంకొక డౌన్ సైడ్ రావాలి. కొద్దిగా డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత ఈ లెవెల్ని బ్రేక్ చేసి కంప్లీట్గా ఈ లెవెల్ని బ్రేక్ చేస్తామంట విత్ వాల్యూమ్తో. ఒకవేళ అలా కాకుండా న్యూస్ బేసిక్ మీద మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ వెళ్తే మాత్రం లోయెస్ట్ వాల్యూమ్తో మనకి ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుంది. ఎప్పుడైతే బ్రేక్ చేసిందో తర్వాత ఆ న్యూస్ ఉన్నది 1 డే కానీ 2 days కానీ ఉండి అక్కడ నుంచి ఈ లెవెల్ని ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్గా కిందకు వచ్చేసి మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా క్రియేట్ చేసుకుని ముందుపడుతుంది అనమాట. సో అందువల్ల మార్కెట్ ఇంకొక వాల్యూమ్ జనరేట్ చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ వెళ్ళాలి. నిన్న ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది, మార్కెట్ వాలటిలిటీ ఉంటుందని చెప్పడం జరిగింది. ఈరోజు వాలటిలిటీ ఉంటుంది అనమాట. రేపు మేబీ నా అంచనా రేపు కూడా 80% రేపు వాలటిలిటీ ఉంటుంది. 20% ఒక మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. రేపు అయితే ఒకవేళ రేపు మార్కెట్ విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం రేపు వాలటిలిటీ ఉంటుంది, నో ప్రాబ్లం. ఇలా 20% మాత్రం నేను మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆ మూమెంట్లో కొద్దిగా మార్కెట్కి ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం అప్సైడ్ కానీ డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ ఉంది. సో డౌన్ సైడ్కి మార్కెట్ రావాల్సిన అవసరం ఉంది. అప్సైడ్కి మూమెంట్ వెళ్ళే ప్రక్రియలో మనకి 56,000ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. అది కూడా మార్కెట్కి డౌన్ఫాల్కి వచ్చి వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. లేని పక్షంలో మార్కెట్ రానున్న రోజుల్లో కిందకి దింపేసుకో అవసరం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. ఒకవేళ రేపు 80% వాలటిలిటీ ఉండొచ్చు, 20% మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. ఒకవేళ రేపు వాలటిలిటీ ఉంటే మాత్రం ఎల్లుండ విత్ వాల్యూమ్ ప్రకారం రేపు వచ్చిన వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం రేపు ఎల్లుండ మనకి ఒక పిక్చర్ క్లారిటీ అయితే వచ్చేస్తుందన్నమాట. మార్కెట్ ఏ విధంగా ఇంకా అప్సైడ్ మూమెంట్ వెళ్తుందో డౌన్ సైడ్ మూమెంట్ వస్తుందో రేపు వచ్చిన వాలటిలిటీతో వచ్చిన వాల్యూమ్ కావాలి మనకి. ఓకేనా రేపు. సో అయితే మనకి ఇంట్రాడే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇంట్రాడే బేసిక్లో మీకు ఒక రెసిస్టెన్స్ జోన్ స్ట్రాంగ్గా ఉంది, సపోర్ట్ లెవెల్స్ వీక్గా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇంత మూవ్మెంట్ వచ్చిన తర్వాత మన రెసిస్టెన్స్ జోన్ నుంచి మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ అయితే ప్రెజర్ అయితే రావడం జరిగింది అనమాట. సో కామన్ ఎందుకంటే ఒక రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయాలంటే అది ఆషామాషి కాదు. కొద్దిగా మార్కెట్ కంపల్సరీగా కొద్దిగా డౌన్ఫాల్కి వచ్చిన తర్వాత వెళ్ళాలన్నమాట. రేపు ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం రేపు ఒకసారి ఇంట్రాడే బేసిస్లో మనం చూసుకుంటే మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తుందన్నమాట. ఈ లెవెల్ మాత్రం ఒక సపోర్ట్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని విత్ వాల్యూమ్ ప్రకారం సపోర్ట్ చేసుకుంటూనే మార్కెట్ వెళ్ళింది. ఈ రోజు కూడా ఒక సపోర్ట్ క్రియేట్ చేసుకుందన్నమాట. రేపు మార్కెట్ ఒక రెసిస్టెంట్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇక్కడ 56,000 దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉంది. అదేవిధంగా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్ తీసుకుంటాను. మన టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒక పుట్ ఆప్షన్ తీసుకుని ఒక మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం. అలా కాకుండా మార్కెట్ 55,000 డైరెక్ట్గా మార్కెట్ మార్నింగ్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే 56,000 నుంచి నేను మళ్ళీ పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎంతవరకు పాసిబిలిటీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే చూసుకుని అక్కడి నుంచి మార్కెట్ 56,000 దగ్గర నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను పుట్ ఆప్షన్ తీసుకుంటాను. ఈ మధ్యలో ఎక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా నేను మాత్రం అసలు ట్రేడే చేయనమాట. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా పుట్ ఆప్షన్ తీసుకుంటాను. మళ్ళీ టార్గెట్ అయితే మనకి ఈ లెవెల్కి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. ఇప్పుడు ఒకసారి ఇంట్రాడే బేసిస్లో మనకి నిఫ్టీస్ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ 24,826 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పాను. మీకు షార్ట్ టర్మ్లో సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది, రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది షార్ట్ టర్మ్లో. అదేవిధంగా గతంలో ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పింటే ఈ లెవెల్ మాత్రం కంపల్సరీగా సపోర్ట్ చేసడానికి ట్రై చేస్తున్నాను కూడా చెప్పడం. మల్టిపుల్ టైం ఈ లెవెల్ టెస్ట్ చేసింది. ఇంకోసారి టెస్ట్ చేసి విత్ వాల్యూమ్ క్రియేట్ చేసుకుంటే మాత్రం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా ఏర్పాటు చేసుకునే అవకాశం పాసిబిలిటీ మనకి నిఫ్టీలో కనబడుతుందన్నమాట. కానీ ఎంత ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ డౌన్ఫాల్ రావాలి. కింద గ్యాప్స్ మనకి కామన్ గ్యాప్ అప్స్ ఉన్నాయి. ఈ గ్యాప్ అప్లు మనకి మార్కెట్ ఫిల్ చేసుకునే అవసరం ఎంతైనా పాసిబిలిటీ ఉందన్నమాట. మన షార్ట్ టర్మ్లో చూసుకుంటే మాత్రం ఒకవేళ రేపు మార్నింగ్ సెషన్లో కొద్ది డౌన్ఫాల్ వస్తే మాత్రం మన సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మనకి ఈ సపోర్ట్ లెవెల్ ఉంది, ఈ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర మనం సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది మనకి నిఫ్టీలో. ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వస్తే నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. 2 or 3 daysలో మనకి ఈ లెవెల్ దగ్గర టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా. సో మార్కెట్ ఈ డైరెక్షన్లో గత కొన్ని రోజుల నుంచి ఈ డైరెక్షన్లో ఉంది. ఒకవేళ మార్కెట్ ఇలాగే కంటిన్యూషన్ డైరెక్షన్ వెళ్తే మాత్రం మన రాను రోజులు మన టార్గెట్ 26,000 వరకు అయితే మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట విత్ మనకి నిఫ్టీలో.
ఓకేనా. మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ ఇంట్రాడే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. ఇంట్రాడే బేస్లో నిఫ్టీ ఇది 15 మినిట్స్ చార్ట్ ఫ్రెండ్స్. ఇది నిఫ్టీకి చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది నిఫ్టీ. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ చేసుకుని ఉంది అనమాట. రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్ చేస్తున్న టార్గెట్ అయితే మనకి ఈ లెవెల్ దగ్గర అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఒకవేళ అలా కాకుండా ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం అగైన్ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్గా ఫేస్ చేసుకుంటుంది. ఈ లెవెల్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టెస్ట్ చేసుకుంటుంది మార్కెట్. అదేవిధంగా ఈ లెవెల్ని ఈ రోజు కూడా నిన్న కూడా ఈ లెవెల్ టెస్ట్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్కి అయితే రావడం జరిగింది. ఒకవేళ మార్కెట్ ఒక మార్నింగ్ సెషన్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి నేను పుట్ ఆప్షన్ తీసుకుంటాను. నా స్టాప్ లాస్ అయితే 25,000 ఒక 25,200 దగ్గర నా స్టాప్ లాస్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నా స్టాప్ లాస్ ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. సో మార్కెట్ ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి, ఏదో లెవెల్ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన వెంటనే దాని తర్వాత నుంచి మార్కెట్లో మనం మూమెంట్ అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట. లేని పక్షంలో మనకి స్టాప్ లాస్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా. మనకి అది నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉండే. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేటైతే జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.